వినిపిస్తుందమ్మా, వినిపిస్తుంది. వినిపిస్తుంది. జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటిని, నీవు నాతో నుండి ధైర్యము నిచ్చి నడుపుము రక్షక. జీవితాంతం వరకు నీకే సేవ సల్పుదునంటిని. ఎన్ని ఆటంకంబులున్నను, ఎన్ని భయములు కల్గినా, ఎన్ని ఆటంకంబులున్నను, ఎన్ని భయములు కల్గినా, అన్ని బోగును నీవు నాకడ నున్న నిజమిదే రక్షక. అన్ని బోవును నీవు నాకడ నున్న నిజమిదే రక్షక. జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటిని. అన్ని వేళల నీవు చెంతన యున్నయనుభవమేయవే, అన్ని వేళల నీవు చెంతన యున్నయనుభవమేయవే. తిన్నగాని మార్గమందున పూని నడచెదయేసువా, తిన్నగాని మార్గమందున పూని నడచెదయేసువా. జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటిని. నేత్రములు మిరుమిట్లు గొలిపెడు చిత్ర దృశ్యములున్నను, నేత్రములు మిరుమిట్లు గొలిపెడు చిత్ర దృశ్యములున్నను, శత్రువగు సాతాను గెల్వను చాలు నీ కృప రక్షక. శత్రువగు సాతాను గెల్వను చాలు నీ కృప రక్షక. జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటిని, నీవు నాతో నుండి ధైర్యము నిచ్చి నడుపుము రక్షక. జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటిని. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు. వందనాలు సిస్టర్. సాంగ్ పాడి ప్రభు మహిమపరిచిన వీణా సిస్టర్ గారికి ఎస్టేర్ ప్రేయర్ వారియర్స్ తరఫున ప్రేమ వందనాలు. మన మధ్య ఉన్న విజయ కిషోర్ సిస్టర్ గారు వాక్యం అందిస్తారు. సిస్టర్ గురించి నాకు ఏమీ అంతగా తెలీదు. సిస్టర్ మరి ఆంటీ గారు కూడా లేరు. కొంచెం మీరే ఇంట్రడక్షన్ చేసుకొని వాక్యం చెప్పండి సిస్టర్. సిస్టర్, నా వాయిస్ వినబడుతుందా మీకు? వినిపిస్తుంది సిస్టర్. అందరికీ వందనాలు. విజయ తెలుసు. వందనాలు విజయ. వందనాలు సిస్టర్. ఎవరు మాట్లాడింది ఇప్పుడు? అరుణ ఆంటీని. ఓ ఆంటీ, వందనాలు ఆంటీ. ఇంట్రడక్షన్ మీరంట చెప్పండి. లేదు లేదు, మీరు చెప్పాలని. చెప్పు చెప్పు. డిసెంబర్ అంటే వాళ్ళ పాపేలే, చెప్పు పాప. ఇప్పుడు పాట పాడిన వీణ మా చిన్న చెల్లి. మేము 5 మంది సిస్టర్స్, 3 బ్రదర్స్ మా తల్లిదండ్రులకి. నేను పెద్దదాన్ని అయితే, అందరికన్నా చిన్నది ఇప్పుడు పాట పాడింది మా చెల్లి. అంటే ఆమె ఇప్పుడు పాడింది కాబట్టి ముందు ఈ విషయం చెప్పాను. మా తండ్రి గారి పేరు లాజరస్ గారు, మా తల్లి గారి పేరు జెస్సమ్మ. మా నాన్నగారు ప్రైవేట్ జాబ్ చేసేవాళ్ళు, మా అమ్మ గవర్నమెంట్ టీచర్గా వర్క్ చేస్తూ మా 8 మంది సంతానాన్ని దేవుణ్ణి పరిచయం చేసి దేవుని యందు భయభక్తులు ఉండేలాగా పెంచారు.
ఒక సామాన్యమైన కుటుంబం మాది. అయితే దేవుడిని కలిగి ఉండడమే మాకు గొప్పతనము, లేదంటే అతిశయం ఇంకా వేరే ఏం లేదు అని నేను అనుకుంటూ ఉంటాను. తర్వాత కోవిడ్ టైంలో మా అమ్మ హాస్పిటల్‌లో ఉన్నప్పుడు మా నాన్నగారు అమ్మ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి వచ్చిన తర్వాత మా నాన్నగారు దేవుని సన్నిధికెళ్లారు. ఆ టైమంతా ఎస్తేర్ ప్రేయర్ వారియర్స్ గ్రూప్‌లో ఎంతో ప్రార్థనలు చేసి, ఎంతో మమ్మల్ని ఆదుకున్న ఆహ్, ఒక మంచి కుటుంబ సభ్యులుగా ఎస్తేర్ ప్రేయర్ వారియర్స్ చాలా మందికి మేము తెలుసు. స్పెషల్లీ కేజీ ఆంటీ అండ్ వరప్రసాద్ అంకుల్, ఇప్పుడు మాట్లాడిన అరుణ సురేష్ ఆంటీ, ఇంకా సారా, ఆహ్, అంటే మీలో గూడా చాలామంది నాకు పేర్లు తెలుసు అందరూ. కానీ పరిచయం లేదు. మనోన్మణి ఆంటీ తెలుసు. వీళ్ళందరినీ నేను చూస్తూనే ఉంటాను, వింటూనే ఉంటాను. అయితే ముఖ పరిచయం లేదంతే. ఎప్పుడైనా అవకాశం ఉంటే అనంతపూర్ వచ్చి చూడాలని అనిపిస్తూ ఉంటది నాకు. అందరూ మమ్మల్ని ఎంతగానో దేవుని సన్నిధిలో మా కోసం ఎంతో ప్రార్థన చేసి, మమ్మల్ని ఆదుకొని, ఆదరించిన మంచి కుటుంబ సభ్యుల్లాగా ఉన్నారు. అందరికీ వందనాలు. ఇంకా మా చిన్న తమ్ముడు జోపాల్ రాజ్ అని, ఆయన ఒక్కడే రక్షణ లేకుండా ఉన్నాడు అని మేము చెప్పినప్పుడు ఎంతో ప్రార్థన చేశారు. ఆయన గూడా ఇప్పుడు దేవున్ని నమ్ముకొని రక్షింపబడి బాప్టిజం తీసుకున్నాడు. నేను హైదరాబాద్‌లో ఉంటాను. మా అమ్మ, ఇంకా ఇద్దరు చెల్లెళ్ళు విజయవాడలో ఉంటారు. ఒక తమ్ముడు గూడా. ఇంకొక తమ్ముడు గుంటూరులో, ఇంకో చెల్లి గుంటూరులో ఉంటారు. చిన్న చెల్లి బన్ను ఏమో బెల్గాంలో ఉంటుంది. వాళ్ళు కర్ణాటక వాళ్ళు. ఆమె భర్త, వాళ్ళ కుటుంబం, అత్తామామలు వాళ్ళు. సో, ఆమె కర్ణాటకలో బెల్గాం అనే ప్లేస్‌లో ఉంటది. మిగతా వాళ్ళందరము ఆంధ్రాలోనే ఉన్నాం. ఇంకా చిన్న తమ్ముడు గూడా జోపాల్ గూడా మ్యాంగ్లూర్‌లో ఉంటున్నాడు. ఆయన కోసం ప్రార్థన చేస్తూ ఉన్నారని అనుకుంటున్నాము. ఇంకా కొన్ని చిన్న సమస్యలున్నాయి. వాళ్ళ భార్య రక్షింపబడలేదు. సో, ఆమె కోసం ప్రార్థన చేయండి. మిగతా విషయాలు మెసేజ్‌లో ఇంకా ఏమైనా వచ్చినప్పుడు నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. దేవుని నామంలో మీ అందరికీ వందనాలు. నాకు ఈ అవకాశం ఇచ్చిన దేవదేవునికి, తర్వాత అనంతపూర్ క్రిస్టియన్ అసెంబ్లీ పెద్దలకి, ఇంకా సోదరీలందరికీ గూడా దేవుని నామంలో వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఉన్నతమైన గొప్పదైన నామానికి హృదయపూర్వకమైన కృతజ్ఞతా స్తోత్రములు సమర్పించుకొనుచున్నాము. ఈ మధ్యాహ్న కాల సమయంలో వట్టివారము, అల్పులం ప్రభువా, మేము ఎన్నిక లేనటువంటి వారమైన మమ్మల్ని ఏర్పాటు చేసుకొని మీ పాద సన్నిధిలో చేరి మిమ్మల్ని స్తుతించి ఘనపరచడానికి, మిమ్మల్ని మీ సన్నిధిలో ప్రార్థించడానికి, మీ దివ్య వాక్య భాగాల్ని ధ్యానించడానికి మీరు అనుగ్రహించిన ఈ సమయానికై స్తోత్రం తండ్రి. నేనైతే అశక్తురాలను ప్రభువా, అల్పురాలను, ఎంత మాత్రము సరిపోయిన మా ప్రభువా దానిని కాదు. మీ కృపను బట్టి మీ నామమునకే మహిమ కలుగులాగున నా నోట్లో మీ జీవవాక్కులను ఉంచండి తండ్రి. నన్ను కనికరించమని, వినేవారికి మేలు, ఆశీర్వాదము మా ప్రభువా అనుగ్రహించమని, ఆత్మీయమైన మేలులతో మమ్మల్ని నింపమని, ప్రభువా వ్యర్థురాలనైన నన్ను జ్ఞాపకం చేసుకొని నాకు సహాయం దయచేయమని యేసుక్రీస్తు ప్రభువు వారి అతి పరిశుద్ధమైన శ్రేష్టమైన నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. చాలా మంది సీనియర్స్, బాగా వాక్యాన్ని ఎరిగిన వాళ్ళు ఎస్తేర్ ప్రేయర్ వారియర్స్‌లో ఉన్నారు. వాళ్ళందరి ముందు చాలా ఐ మీన్ ఆత్మీయమైన, లేదంటే మెసేజ్ ఇవ్వడానికి
వీలైనంత స్టఫ్ నా దగ్గర లేదు. నేను నోట్స్ రాసుకోవాల్సిందే ఇప్పటికి కూడా. అంటే స్పాంటేనియస్‌గా వాక్యం చెప్పగలిగేలాంటి ఎక్స్‌పీరియన్స్ నా దగ్గర లేదు. దయతో క్షమించండి. కానీ దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు లేదంటే భక్తులు చేసిన ప్రార్థనలు గానీ, లేదంటే వాళ్ళు స్తుతించిన విధానాన్ని గానీ చదువుతున్నప్పుడు నాకు కొన్ని మంచి తలంపులు ప్రభువారు అనుగ్రహిస్తారు. ఆ తలంపుల్నే మీతో పంచుకోవాలని హ్మ్, అనుకుంటున్నాను. ఆహ్, అయితే దేవుని వాక్యంలో పరిశుద్ధ గ్రంథంలో నుంచి భక్తులు చేసిన ప్రార్థనలు మనకెంతో మాదిరికరమైనవి, మేలుకరమైన ప్రార్థనలు మనము చాలా సార్లు ధ్యానించి ఉంటాము. చాలా సార్లు దేవుని దాసులు, దేవుని సేవకులు, ఆడవాళ్ళు గానీ, సోదరీలు గానీ, సోదరులు గానీ మనకి ఎక్స్‌ప్లెయిన్ చేసిన సందర్భాలు చాలా సార్లు మనం వింటూనే ఉంటాము. అయినా కూడా దేవుని వాక్యము ఎప్పటికీ నూతనంగానే ఉంటుంది. ఒక్కొక్కళ్ళ ద్వారా దేవుడు ఒక్కొక్క చిన్న విషయమైనా గానీ దేవుడు బయలుపరుస్తాడని నమ్ముతాను నేను. సో, అలా ప్రార్థన చేసిన భక్తులు ఎలా ప్రార్థించారు? లేదంటే దేవుణ్ణి ఎలాగా అక్నాలెడ్జ్ చేశారు వాళ్ళు? వాళ్ళెలాగా దేవుణ్ణి స్తుతించారు? ఎప్పుడైనా కూడా మీరు ఒక మంచి సక్సెస్‌ఫుల్ ప్రేయర్‌ని మీరు గమనించినట్లయితే అందులో దేవుణ్ణి స్తుతిస్తూ ప్రార్థన చేసిన ఆ విషయాలు మనం గమనించగలుగుతాం. మనం వేరే ఎక్కడికో వెళ్ళక్కర్లేదు. దేవుని వాక్యంలోనే ఈ విషయాలన్నీ ఉంటాయి. సో, భక్తులు ప్రార్థన చేసిన విధానాన్ని గూడా మనం గమనించగలుగుతాము. ఎంతోమంది భక్తులు కూర్చొని ప్రార్థించిన వాళ్ళున్నారు. దేవుని బిడ్డలు, ప్రవక్తలు కొంతమంది నుంచుని ప్రార్థించిన వాళ్ళున్నారు. సాగిలపడి ప్రార్థించిన వాళ్ళున్నారు. మోకాళ్ళూని ప్రార్థించిన వాళ్ళున్నారు. ఒకవేళ అస్వస్థతతో బలహీనతల్లో ఉన్నవాళ్ళు కూడా వాళ్ళున్న పరిస్థితిలోనే మంచం మీదే ప్రార్థించిన వాళ్ళని గూడా మనం గమనించగలుగుతాం. కదండీ! దేవుని వాక్యంలో మనం చూసినప్పుడు అలాంటి ఎన్నో విషయాల్ని మనము ఆహ్, గమనించగలుగుతాం. అయితే దేవుణ్ణి ప్రార్థన చేసినప్పుడు ప్రభువారిని ఎలా సంబోధించారు? లేదంటే ఎలాగా వాళ్ళు దేవుణ్ణి స్తుతిస్తూ ప్రార్థన చేశారు అనే విషయాల్ని మనం ఈరోజు ఆహ్, వ కొద్దిగా మనము నేర్చుకుందాం. మీరు మీరు మాత్రమే కాదు నేను గూడా నేర్చుకునే విషయాలే ఇవన్నీ. అయితే ప్రార్థన అంటే ప్రేయరు అంటే ఇవన్నీ ప్రేయరు, ప్లీ లేదంటే మొర్ర పెట్టడము, విజ్ఞాపన చేయడము ఇవన్నీ కూడా పర్యాయ పదాలుగా మనం చెప్పుకోవచ్చు. లేదంటే ఇంగ్లీష్‌లో అయితే సినోనిమ్స్ అని గూడా అనుకోవచ్చు. అయితే కొంచెం చిన్న చిన్న మీనింగ్స్ డిఫరెన్స్ ఉండొచ్చు గానీ, ప్రేయర్ అంటే ఒకవేళ బెగ్ చేయడం అని కానీ, ప్లీ అంటే అభ్యర్థించడము, లేదంటే విన్నవించడము, లేకపోతే బిసీజ్ అని కానీ, లేదంటే మొర్ర పెట్టడం అనేది క్రై లౌడ్‌లీ లేదంటే లేమెంట్ అని గాని, విజ్ఞాపన చేసుకోవడం అంటే రిక్వెస్ట్ చేసుకోవడం, లేదా సప్లికేషన్ అని, మనవి చేసుకోవడం అంటే కూడా హంబుల్ అప్పీల్ టు సమ్‌వన్ ఆస్కింగ్ ఎర్నెస్ట్‌లీ అని చెప్పేసి కొన్ని కొన్ని విషయాలు కొన్ని తెలుగులో మనకు అర్థమైన అభ్యర్థించడము, విన్నవించడము, ప్రార్థన చేయడము, మొర్ర పెట్టడము, విజ్ఞాపన చేయడము, మనవి చేయడము అని మనం వింటూ ఉంటాం. ఎంతోమంది భక్తులు ప్రార్థించినప్పుడు నా ప్రార్థనను అంగీకరించు ప్రభువా, నా మనవిని చిత్తగించి ఆలకించు ప్రభువా, నా ప్రార్థనను అంగీకరించండి, నా విజ్ఞాపనను నేను మొర్రపెట్టుకుంటున్నాను ప్రభువా అనే విషయాల్ని మనము చాలా సార్లు దేవుని వాక్యంలో మనము చూడగలుగుతాం. అయితే ఇప్పుడు కొంతమంది దేవుని బిడ్డలు చేసిన ప్రార్థనల్ని మనం ధ్యానించినప్పుడు మొదటిగా దానియేలు చేసిన ప్రార్థనను దానియేలు ప్రభువారిని ఎలాగా సంబోధించారో, ఎలా అక్నాలెడ్జ్ చేశారో, ఎలా స్తుతించడము, ప్రార్థించడము 2 ఇట్లాగా సమాంతరంగా వెళ్ళినట్టు నాకు అనిపిస్తూ ఉంటది. దానియేలు చేసిన ప్రార్థన గాని, లేదంటే దేవుని దాసులు, దేవుని భక్తులు
దావీదు మహారాజు చేసిన ప్రార్థనలు కానీ, సొలొమోన్ చేసిన ప్రార్థన కానీ, హన్నా చేసిన ప్రార్థన కానీ, ఇంకా ఎంతోమంది దేవుని వాక్యంలో అంటే నేను కొన్ని విషయాలు ధ్యానించాను కొంతమంది భక్తుల జీవితాల్లో. సో వాటిల్ని కొంచెం మనం ధ్యానించుకుందాము. సో ప్రైజ్, ప్రేయర్ 2 కూడా ఒక 2 సమాంతరమైన చక్రాల్లాగా ఒక బండికి 2 కలిసి వెళ్తేనే అది కంఫర్టబుల్‌గా, సేఫ్‌గా, హ్యాపీగా వెళ్ళిద్ది అన్నట్టుగా అనిపిస్తూ ఉంటది నాకు. సమ్‌టైమ్స్ మనము కష్టంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు దేవుణ్ణి స్తుతించడం కంటే కూడా అమ్మ చెవ తిరుగుతుందంటే లేచిపోదు కదా. మ్యూట్ చేసుకోండి. కొన్నిసార్లు ఎక్కువగా బాధ, కష్టము లేదంటే ఏదన్నా ఇక్కట్టులో, ఇబ్బందిలో ఉన్నప్పుడు ఎక్కువగా మనము ప్రార్థనే చేస్తాము. అప్పుడు దేవుణ్ణి స్తుతించడానికి మనకి తొందరగా మనసు రాదేమో, లేదంటే ఉండదేమో అని నా ఫీలింగ్. అంటే బలహీనులం కాబట్టి మనం మనుషులంగా అలా అనిపిస్తూ ఉంటది. కానీ దేవుని బిడ్డలైతే మాత్రం కష్టంలో కూడా దేవుణ్ణి స్తుతిస్తూనే ప్రార్థించిన విషయాల్ని మనము గమనిస్తాం. దానియేలు గ్రంథంలో దానియేలు గ్రంథం నుంచి 9వ అధ్యాయము 3వ వచనం నుంచి నేను కొన్ని విషయాలు చదువుతాను. మీరు నాతో పాటు గమనించండి. దానియేలు 9వ అధ్యాయము 3వ వచనం నుంచి. అంతట నేను గోనెపట్ట కట్టుకొని ధూళి తలపైన వేసుకొని ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకై ప్రభువగు దేవుని ఎదుట నా మనస్సును నిబ్బరం చేసుకొంటిని. నేను నా దేవుడైన యెహోవా ఎదుట ప్రార్థన చేసి ఒప్పుకున్నదేమనగా, చూడండి దేవుణ్ణి ఎలాగా సంబోధిస్తున్నాడో, ప్రభువా మహాత్యము కలిగిన భీకరుడవగు దేవా. ఎంత గొప్ప దేవుడు. అదే ఇంగ్లీష్లో అయితే కనుక I prayed to the Lord my God and made confession, saying, O Lord, the great and awesome God, who keeps covenant and steadfast love with those who love him and keep his commandments. అంటే నీ ఆజ్ఞలను అనుసరించి నడుచువారి ఎడల నీ నిబంధనను, నీ కృపను జ్ఞాపకం చేయువాడా. ముఖ్యంగా దేవుణ్ణి సంబోధించినాడు. ఫస్ట్ మొట్టమొదటిగా ఏమంటున్నాడు? ప్రభువా మహాత్యము కలిగిన భీకరుడవగు దేవా. ఇదే మహాత్యము కలిగిన దేవుడు అని చెప్పి కీర్తనల్లో కూడా 97వ కీర్తనలో మనం చూడగలుగుతాము. దేవా నువ్వు మహాత్యము, యెహోవా నీవు మహాత్యము గల దేవుడవు అని చెప్పేసి 97వ కీర్తనలో మనం చూడగలుగుతాం. ఆయన మహాత్యము కలిగిన భీకరుడగు దేవుడని మనం భక్తుడైన దానియేలు ప్రభువారిని సంబోధించిన విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అంత మాత్రమే కాదు, 7వ వచనంలో మీరు చూడండి, నేను చదువుతూ వెళ్తాను, మీరు గమనించండి. ప్రభువా నీవే నీతిమంతుడవు, మేమైతే సిగ్గుచేత ముఖ వికారం పొందిన వారం. నిజానికి ఇక్కడ దానియేలు ఆయన ఏం చెయ్యలేదు పాపం. ఆయన ఎక్కడి నుంచి ఈ ఇశ్రాయేలీలందరూ బబులోను చెరలోకి వెళ్ళిపోయినప్పుడు నెబుకద్నెజరు వీళ్ళందరినీ తీసుకొని వెళ్ళినప్పుడు వాళ్ళ హౌస్ కీపింగ్ ఆయన అష్పెనెజ్ అనే ఆయనకి చెప్తాడు, చూడు దానియేలు గ్రంథం 1వ అధ్యాయంలో 3-4 వచనాలు కలిసి ఉన్నాయి. రాజు అంటే నెబుకద్నెజర్ అష్పెనజు అని తన నపుంసకుల అధిపతిని పిలిపించి అతనికి ఇలాగా ఆజ్ఞాపించను, ఇశ్రాయేలీల రాజవంశములలో ముఖ్యులై లోపము లేని సౌందర్యమును, సకల విద్యా ప్రవీణతయు, జ్ఞానమును కలిగి తత్వజ్ఞానము తెలిసిన వారై రాజనగరునందు నిలువదగిన కొందరు బాలులను రప్పించి వాళ్ళకి కల్దీల విద్యను, భాషను నేర్పించి వాళ్ళ ఆహారాన్ని పెట్టి వాళ్ళని బాగా స్ట్రాంగ్గా చేసి వాళ్ళు రాజు దగ్గర పనిచేయడానికి, అంటే వాళ్ళు సలహాదారులుగా కానీ లేదంటే మంచి మినిస్టర్స్గా కానీ నెక్స్ట్ టు కింగ్ వాళ్ళు ఉండేలాగా, అంటే వాళ్ళు చాలా తెలివైన వాళ్ళని, వాళ్ళు చాలా జ్ఞానులని ప్రజలందరికీ తెలుసు కదా. ఆ నైబరింగ్ కంట్రీస్ అందరికి కూడా తెలిసే ఉండుంటుంది నాకు తెలిసి. ఎందుకంటే
దేవుడు ఇశ్రాయేలీయుల్ని కానీ యూదుల్ని కానీ అలాగా ఆయన దీవించి ఆశీర్వదించారు స్టార్టింగ్ నుంచే. సో వాళ్ళ గురించి అన్నీ తెలుసు. వాళ్ళ దేవుడు గొప్ప దేవుడని, నిజమైన దేవుడని, వాళ్ళకి సహాయం చేసే దేవుడని అందరికీ తెలుసు అన్నమాట. కానీ అయినా కూడా ఇక్కడ వీళ్ళు కొన్ని కారణాల వల్ల చెరలోకి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళల్లో రాజవంశాల్లో ముఖ్యులైన వాళ్ళని, మంచి తెలివైన వాళ్ళని, లోపం లేని సౌందర్యం కలిగిన వాళ్ళని రాజు తీసుకొని వచ్చినప్పుడు ఇదంతా మనకు తెలిసిన విషయమే. ఎంతోమంది దేవుని దాసులు వివరించినప్పుడు మనం వింటాము. సో ఇక్కడ దానియేలు ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నాడు? గోనపట్ట కట్టుకొని ధూళి తలపైన వేసుకొని ఎవరి కోసము? ఆయన ప్రజల కోసము, వాళ్ళ విడుదల కోసము, వాళ్ళ రక్షణ కోసము, వాళ్ళ మేలు ఆశీర్వాదం కోసం ప్రార్థన చేస్తున్నారు. నిజానికి దానియేలు ఏ పాపం చెయ్యలేదు. ఆయన దానియేలుని గురించి దేవుడే ఒక సాక్ష్యం ఇచ్చిన దాఖలాలు మనకి ముందు భాగాల్లో కనిపిస్తూ ఉంటాయి. నీవు బహుప్రియుడవు అని చెప్తాడు. సో అలాంటి ఆయన ఇక్కడ ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ఆయన ప్రజల పక్షంగా ముందేమో స్టార్టింగ్ చేసినప్పుడు ప్రభువా మహాత్యం కలిగిన భీకరుడవగు దేవా అని మొదలు పెట్టారు. నిబంధనను కృపను జ్ఞాపకం చేయవాడని, ఆయన దాసుల్ని ఆయన కనికరించే దేవుడని ప్రార్థన చేస్తూ 7వ వచనంలో ప్రభువా నీవే నీతిమంతుడు. మన ప్రభువారు నీతిమంతుడని మనకు తెలిసింది కదండి. క్రొత్త నిబంధన గ్రంథంలో కూడా మత్తయి సువార్తలో ప్రభువారిని పట్టుకొని వెళ్ళినప్పుడు, పిలాతు దగ్గరికి తీసుకొని వెళ్ళినప్పుడు పిలాతు భార్య నువ్వు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు అని చెప్పేసి ప్రభువారిని గురించి చిన్న చీటీ రాసి పంపించిన విషయం మనం ఎరుగుదుము. సో దేవుడు నీతిమంతుడు, మనమైతే ఎప్పటికీ నీతిమంతులం కాదు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి దిగివచ్చి ఆయన మన కోసం రక్తాన్ని చిందించి మరణించి తిరిగి లేచుట ద్వారా అనీతిమంతులమైన మనల్ని నీతిమంతులుగా తీర్చారు. ఓకే, తర్వాత 7వ వచనం ప్రభువా నీవే నీతిమంతుడు. ఆ తర్వాత 9వ వచనం చూడండి ఒకసారి. మేము మా దేవుడైన యెహోవాకు విరోధంగా తిరుగుబాటు చేసితిమి, అయితే ఆయన కృపా క్షమాపణలు గల దేవుడై ఉన్నాడు. ఆయన కృపా క్షమాపణలు గల దేవుడని ఎన్నోసార్లు మనం ఆ పాత నిబంధన గ్రంథం అంతట్లో కూడా ఎన్నోసార్లు భక్తులు ఉటంకించిన విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోనాలి. అండ్ మన జీవితాల్లో కూడా ఎంత కృపను చూపించారండి ప్రభువు. నిజానికి నాకైతే అనిపిస్తూ ఉంటుంది కొన్నిసార్లు ప్రభువా ఎంత క్షమించావు, ఇంత దయ చూపించావు, ఏ పాటి వాళ్ళం ప్రభువా అని నేను ఎన్నోసార్లు దేవుణ్ణి స్తుతించి కనపరుస్తూ ప్రార్థన చేస్తూ ఉంటాను కదండి. మన దగ్గర ఏముందని మనం క్షమించబడడానికి కానీ, లేదంటే మనకి కారణాలు కానీ, లేదంటే ఏ హేతువు లేదు కదా మన దగ్గర. అటువంటప్పుడు కూడా దేవుడు మనల్ని కరుణించాడు. సో ఆయన మహాత్యం కలిగిన భీకరుడైన దేవుడని, కృపా క్షమాపణలు గల దేవుడని భక్తులు ప్రార్థించిన సందర్భాలని మనం చూస్తూ ఉన్నాం. అలాగే 16వ వచనం మనం చూసినట్లయితే నీ నీతి కార్యములన్నిటిని బట్టి విజ్ఞాపన చేసుకుంటున్నాను. దేవుడు నీతి కార్యాలు చేసే దేవుడని. అంతకన్నా ముందు 15వ వచనంలో కూడా ప్రభువా మా దేవా నీవు నీ బాహుబలం వలన నీ జనమును ఐగుప్తులో నుండి రప్పించుట వలన ఇప్పటి వరకు నీ నామమునకు ఘనత తెచ్చుకొంటివి. మేమైతే పాపము చేసి చెడు నడతలు నడిచిన వారము కదండి. ఆయన బాహుబలము, ఆయన పరాక్రమము గల దేవుడని, ప్రభువారి బాహుబలాన్ని పరాక్రమం గురించి కీర్తనల గ్రంథంలోనైతేనేమి పరిశుద్ధ గ్రంథంలో అనేక సార్లు ప్రస్తావించబడి ఉండటాన్ని మనం మర్చిపోలేము కదండి. నీ బాహుబలం చేత కీర్తనలు 89వ అధ్యాయం 10వ వచనంలో నీ బాహుబలం చేత నీ శత్రువులను చెదరగొట్టితివి. అంత మాత్రమే కాదు, పరాక్రమం గల బాహువు నీకు కలదు, నీ హస్తము బలమైనది, నీ దక్షిణ హస్తము ఉన్నతమైనది అని కీర్తనల గ్రంథంలో మనము చూడగలుగుతాం. అంత మాత్రమే కాదు, యెషయా గ్రంథంలో కూడా, యెషయా గ్రంథము 40వ అధ్యాయము 26వ వచనంలో
తన అధిక శక్తి చేతను తనకు కలిగి ఉన్న బలాతిశయము చేతను ఆయన ఒక్కటి కూడా విడిచిపెట్టలేదు. అంటే ఆ ముందు ఇంకా చదివితే మనం ఆ కంటిన్యూషన్ తెలుస్తుంది. అంటే ఆయన ఆకాశ నక్షత్రాలు ఎన్నున్నాయో మనం లెక్క పెట్టగలమా? ఇప్పుడు సైంటిస్టులు చెప్తూ ఉంటారు ఎప్పటికప్పుడు కొత్త కొత్త విషయాలన్నీ. అక్కడ అది ఉంది, ఇక్కడ ఇది ఉంది, ఇక్కడ ఇదంతా ఎంటీ స్పేసు, ఇక్కడ ఇంకా బోల్డ్ అన్ని గెలాక్సీస్ ఉన్నాయి, అవి ఇవి అని చెప్పేసి కదా. ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఇన్వెన్షన్స్ జరుగుతూనే ఉన్నాయి. నాకు అనిపిస్తూ ఉంటుంది అవన్నీ విన్నప్పుడు ఇంకా కూడా దేవుడు ఎన్నో విషయాల్ని మనుషులకి తెలియకుండా మరుగుపరిచిన విషయాలు చాలా ఉన్నాయి. వీళ్ళు ఇట్లా కనుక్కుంటూనే పోతారు. చాలా మంది ఏవేవో విషయాల్ని కనుక్కున్నారు ఇప్పటిదాకా. ఎన్నో విషయాల్ని ఇన్వెంట్ చేశారు సైంటిస్టులు అవనివ్వండి, లేదంటే ఇన్వెంటర్స్ అవనివ్వండి, డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్. ఇప్పుడు చూడండి, పూర్వం రోజుల్లో మనకి సైకిల్స్ కూడా ఉన్నాయో లేదో అనేటువంటి రోజులు ఉన్నాయి. తర్వాత సైకిల్ కనుక్కున్నారు. ఆ తర్వాత 2 వీలర్ మోటార్తో నడిసే 4 వీలర్స్, హెలికాప్టర్స్, ఏరోప్లేన్స్ ఇప్పుడు అంతా ఫాస్ట్గా వెళ్తున్నాయి. ఇంతకుముందు పాత రోజుల్లో గుర్రాల మీద, ఓడల మీద, ఐ మీన్ ఒంటెల మీద వెళ్ళిన విషయాల్ని మనం హిస్టరీలో కానీ లేదంటే స్టోరీస్లో కానీ చదివినప్పుడు మనకు తెలుస్తూ ఉంటాయి. సో వాటన్నిటిని కూడా కనుక్కుంటున్నారు మనుషులు. ఎన్నో విషయాల్ని వాళ్ళు పరిశోధనలు చేసి కొత్త కొత్త విషయాల్ని పూర్వకాలంలో అంటే మరి మనం అందరం పుట్టామో లేదో కూడా తెలీదు. 1800s అనుకుంటా. ఆ టైంలో కలరా వచ్చి ఎంతో మంది చనిపోయేవాళ్ళు. పండిత రమాబాయి అనే ఒక దేవుని దాసురాలి బయోగ్రఫీ నేను చదివాను. చాలా చిన్న బుక్. పెద్ద బుక్ నాకు దొరకలేదు. ఆమె చదివినప్పుడు అప్పుడు ఈ ఆ కలరా గురించి, ఇంకా దాన్ని ఏమంటారు, ఇంకొకటి మసూచి, అట్లాంటి వాటి గురించి అవి చాలా ఫాస్ట్గా కంటేజియస్ డిసీజెస్ అంటే తొందరగా ప్రబలిపోతాయి. అంటు రోగాలు అంటారు చూడండి, అట్లాగా. సో అలా ఎంతోమంది చనిపోయిన విషయాలు మనకు తెలియకపోయినా మనం చదివినప్పుడు తెలుసుకోగలుగుతున్నాం. కానీ ఇప్పుడు వాటన్నిటికీ వ్యాక్సిన్స్ కనిపెట్టేశారు. ఇప్పుడు దేవుడి దయ వల్ల అవి లేవు. ఆ తర్వాత పోలియో కూడా పాపం కొంచెం కాలం వెనక్కి వెళ్తే చాలా మంది పాపం కాలు సరిలేక, చెయ్యి సరిలేక ఉండే పరిస్థితులు ఇప్పుడు కూడా 1000 మందిలో ఒకళ్ళని ఎక్కడన్నా చూడగలుగుతాం. మన కాంటినెంట్లో, మన స్టేట్స్లో, మన దేశాల్లో లేకపోవచ్చు, కానీ ఆఫ్రికన్ కంట్రీస్లో కొంచెం కొన్ని కేసెస్ ఇప్పటికి కూడా ఉన్నట్టుగా వార్తల్లో చూస్తూ ఉంటాం. సో అట్లాంటి పోలియోకి ఇంకా ఎన్నో విషయాలకి, ఎన్నో వ్యాధులకి మంచి మంచి మెడిసిన్స్ తీసుకొచ్చారు. మనుషుల ఆయుష్ని పెంచేలాగా, లేదంటే మళ్ళీ కూడా కొత్తగా వాళ్ళని చేసేలాగా, ముసలితనం లేకుండా చేయాలనేసి ఏవేవో ఇన్వెన్షన్స్ చేస్తున్నారు. అంటే దేవుని జ్ఞానం గురించి, లేదంటే పరిపూర్ణ జ్ఞానం కలవాడని యోబు గ్రంథంలో మనం చదువుతాం. అంత గొప్ప దేవుడు మనకి ఉన్నాడు. అంత మాత్రమే కాదు, అటువంటి జ్ఞానాన్ని మనం అర్థం చేసుకోవడానికి కానీ, అటువంటి ఆయన గొప్పతనాన్ని లేదంటే ఆయన మహాత్యాన్ని మనము ఎంచడానికి కానీ, ఆ విషయాల్ని అర్థం చేసుకోవడానికి మన బుర్ర అయితే సరిపోదు. అంటే అంత గొప్ప దేవుడు, ఆయన అంత ఘనమైన దేవుడు, అని మహాత్యం గల దేవుడు, అద్భుతాలు చేసేవాడు, ఆశ్చర్యకరుడు, అంటే సమస్తము ఆయనకి సాధ్యమే అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలని నేను చెప్తున్నాను. సో 16వ వచనంలో నీ నీతి కార్యములన్నిటిని బట్టి విజ్ఞాపన చేసుకొంచున్నానని, అంతకు ముందు 15వ వచనంలో నీ బాహుబలము, నీ పరాక్రమము, వాటన్నిటిని అధిక శక్తి కలిగి ఉన్న దేవుడని, బలాతిశయం గల దేవుడని, అంతే కదండి. వాటన్నిటిని బట్టి జ్ఞాపకం చేసుకొని, అంటే దేవుని గొప్పతనాన్ని, దేవుని ఘనతను, ఆయన నామాన్ని, ఆయన చేసే కార్యాలను జ్ఞాపకం చేసుకొని, వాటన్నిటిని బట్టి నేను ప్రార్థిస్తున్నాను ప్రభువా అనేసి దానియేలు ప్రార్థిస్తున్న విషయాల్ని మనం చూస్తున్నాము. అంత మాత్రమే కాకుండా 18వ వచనంలో మనం చూస్తే నీ గొప్ప కనికరములను బట్టియే
మేము నిన్ను ప్రార్థించుచున్నాము. 18వ వచనం చూడండి. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 18వ వచనం. నీ గొప్ప కనికరములను బట్టియే మేము నిన్ను ప్రార్థించుచున్నాం గాని మా స్వనీతి కార్యములను బట్టి నీ సన్నిధిని నిలువబడి ప్రార్థించుటలేదు. అయితే ఇలాంటప్పుడు కనికరము అంటే నేను దానియేలు గ్రంథం ఈ ఈ ప్రార్థన చదివిన తర్వాత చాలా సార్లు నాకు చాలా సంవత్సరాలు దగ్గర 17 సంవత్సరాలు నాకు పిల్లలు కలగలేదు. బిడ్డలు లేకపోతే నేను నా తర్వాత పెళ్ళిళ్ళైన వాళ్ళు మా అత్తగారింట్లో గానీ, మా అమ్మ వాళ్ళ ఇంట్లో గానీ అందరికీ పిల్లలు పుట్టారు. నాకు ఒక్కదానికే పుట్టలేదు. నేను ఎంతమంది డాక్టర్స్ దగ్గరికెళ్ళానంటే అంతమంది డాక్టర్స్ దగ్గరికెళ్ళాను. ఐవీఎఫ్ చేపించుకున్నాను. 2 సార్లు ఐవీఎఫ్ ఫెయిల్ అయ్యింది. ఇంకా దుఃఖమే అసలింక పొద్దున్న లేసిన దగ్గర నుంచి బాధే ఉండేది, దుఃఖమే ఉండేది. ఎందుకు నేను అసలు నాకు సంతోషం ఎందులో ఉంది? ప్రభా నాకు ఎందులోనూ సంతోషం కలగట్లేదు. నాకు అన్నీ ఇస్తున్నావు ప్రభా! అవన్నీ నాకొద్దు. కానీ నాకొక బిడ్డనివ్వు అని చెప్పేసి ప్రార్థన చేసేదాన్ని. చానాళ్ళు ఎలా ప్రార్థన చేయాలో, ఎలాగ దేవుడిని అడగాలో అవన్నీ నాకు అర్థమయ్యేవి కాదు. అంటే నాకు ధైర్యం కూడా ఉండేది కాదు. ఎందుకంటే నాకున్న గిల్ట్‌ని బట్టి అసలు దేవుడు నాకు చేస్తాడా? దేవుడు నన్ను కరుణిస్తాడా? నన్ను కనికరిస్తాడా? అసలు దేవుడు నాకు చేయాలంటే నేను నా నా దగ్గర ఏముంది? నాకెందుకు చేయాలి అని కూడా చాలా ప్రశ్నలు వచ్చేసాయి నాకు లోపల నుంచి. ఎందుకు చేయాలి? నువ్వేం చేశావు? నువ్వు ఏమన్నా మంచి పని చేశావా? దేవునికి ఇష్టంగా నువ్వేమన్నా ఉన్నావా? ఇవన్నీ. కానీ వాటన్నిటిని బట్టి ఒకవేళ మనం ఆలోచిస్తే అసలు ఎప్పటికీ మనకి దేవుడు కరుణించే విషయం లేదు అని అనిపిస్తది. అందుకని నేను చాలా దేవుని వాక్యం చదవడం మొదలుపెట్టి గట్టిగా దేవుని పాదాలు పట్టుకోవడం మొదలెట్టాక నాకు అర్థమైనయి కొన్ని విషయాలు ఎలా ప్రార్థన చేయాలి అని. ఇక్కడ దానియేలు ప్రార్థించిన విషయాలు ఒకసారి నేను మా బాబు పుట్టకముందు చాలా సంవత్సరాల క్రితం చదివినప్పుడు దానియేలు ఆయన కోసం ప్రార్థన చేయలేదు. కానీ నేనైతే నా కోసం ప్రార్థన చేసుకునేటప్పుడు గూడా నేను ఇలా ప్రార్థన చేసుకోవట్లేదే అని నేను చాలా నేర్చుకున్నాననమాట. సిగ్గుచేత ముఖ వికారం పొందిన వాళ్ళం. మా అతిక్రమములు, మా పాపములను బట్టి మేము శిక్షకే పాత్రులం ప్రభువా. ఎలాగ అడగాలి ప్రభువా? ఏమని అడగగలను ప్రభువా? కానీ మమ్మల్ని బట్టి కాదు గానీ ప్రభువా, మీ కనికరమును బట్టి మాత్రమే, మీ గొప్పతనాన్ని బట్టి మాత్రమే, మీ దయా దాక్షిణ్యాలను బట్టి మాత్రమే నన్ను కరుణించు. ఒక ఆడపిల్లని నాకు ఇవ్వమని నేను అడిగేదాన్ని. అయితే దేవుడు కనికరం గల దేవుడు. ఆయన్ని ఎలాగా స్తుతించాలో, అసలు ఏం మాటలతో ఆయన్ని కనపరచాలో, ఈ భాష, ఈ లాంగ్వేజ్ నాకు సరిపోవేమో అని అనిపిస్తూ ఉంటది ఒక్కొక్కసారి. ఆ సమస్యల్లో నుంచి దేవుడు గడ్డు పరిస్థితుల్లో నుండి, దుఃఖంలో నుంచి, ఎన్నో విషయాల్లో నుంచి దేవుడు కాపాడి, రక్షించి నాకు బిడ్డను దయచేశాడు. 2011లో నాకు బాబు పుట్టాడు. ఇప్పుడు బాబు 9th క్లాస్ చదువుతున్నాడు. చాలా మందికి తెలుసు. ఆ బాబు కోసం మీరు ప్రార్థన చేయండి. ఇది నా రిక్వెస్ట్. సో, దేవుడు మనం అడిగి ఊహించే దానికన్నా ఎక్కువగా ఇచ్చే దేవుడని, మనల్ని బట్టయితే ఎప్పటికీ మనం కనికరింపబడం కానీ, ఆయన దయను బట్టి, ఆయన కనికరమును బట్టి. ఇక్కడ నిజానికి పాపం దానియేలు ఏమీ చెయ్యలేదు. ఆయన కానీ ఎంత చక్కగా ప్రార్థన చేస్తున్నారంటే మనం చూస్తున్నాం. నీ కనికరము, నీ గొప్ప కనికరం 18వ వచనం. నీ గొప్ప కనికరములను బట్టియే మేము నిన్ను ప్రార్థించుచున్నాం. అలాగే 19వ వచనంలో మనం చూస్తే నీ ఘనతను బట్టియే నా ప్రార్థనను వినుమని వేడుకుంటున్నాను అని ఆ ప్రార్థన కూడా ఎలాగా చేశారంటే 17వ వచనంలో మనం చూసినప్పుడు, ఇప్పుడైతే మా దేవా దీనిని బట్టి నీ దాసుడు చేయి ప్రార్థనలను, విజ్ఞాపనలను ఆలకించండి ప్రభువా, ఆలకించండి ప్రభువా, క్షమించు ప్రభువా, ఆలస్యం చేయక చెవియొగ్గి నా మనవి చిత్తగించుము అని ప్రార్థన చేసిన విషయాన్ని దేవుని వాక్యంలో మనం చూడగలుగుతాం.
మీకు 19వ వచనం చూడండి ఒకసారి. ప్రభువా ఆలకింపుము, ప్రభువా క్షమింపుము, ప్రభువా ఆలస్యం చేయక చెవియొగ్గి నా మనవి చిత్తగించుము, నీ ఘనతను బట్టియే నా ప్రార్థన వినుమని వేడుకుంటున్నాను. ఎంత చక్కగా ప్రార్థన చేశారు దానియేలు. ఆయన చేసిన ప్రార్థన ఆయన సొంతాని కోసం లేదంటే స్వార్థం కోసం కాదు గాని, ఆయనకి నిజానికి ఏ కొదువ లేదు. రాజనగర్‌లో ఉన్నాడు. ప్రజలందరూ ఇశ్రాయేలీలు, యూదా జనాంగమంతా కూడా చెరలో ఉన్నారు. బబులోను చెరలో ఉన్నారు. సో, వాళ్ళ కోసం దేవుని గ్రంథం చదివి నేను తెలుసుకున్నాను. ఇలాగ చెరలో నుంచి విడుదలయ్యే టైం వచ్చింది అని చెప్పేసి మనం దానియేలు మొదటి అధ్యాయంలో చూసినప్పుడు మనం తెలుసుకోగలుగుతాం. సో, అలా చూసి ఆయన తెలుసుకొని జ్ఞానంతో దేవుణ్ణి ప్రార్థించిన విషయం. చివరగా ఆ ప్రార్థనలో నేను నేర్చుకున్నది ఏంటంటే, నీ దాసుడనైన నా మనవి ఆలకించుము అని చాలా మంది ప్రార్థన చేసినప్పుడు మనం ముందుకు వెళ్తున్నప్పుడు ఎంతో మంది దేవుని దాసులు ప్రార్థించిన విషయాన్ని మనం చూడగలుగుతాం. దావీదు కూడా ప్రార్థన చేసినారు. దేవుని దాసుడు ఆయన ప్రార్థన చేసినప్పుడు, ప్రభువా నీ సేవకుడను, నీ సేవకురాలి కుమారుడను అని ప్రార్థన చేసిన విషయం ఆయన ఇంకా ఎంత గొప్పగా చేస్తారంటే, దేవుణ్ణి సంబోధించే రాజవైన నా దేవా నేను నిన్ను ఘనపరచెదను, నా సృష్టికర్త అయిన దేవా, నా ఆశ్రయదుర్గమా, నా సమస్తమునకు ఆధారభూతుడు అయిన దేవా, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. ఇలా ఎన్నో అసలు కీర్తనల గ్రంథం చదివితే దేవుణ్ణి ఎంతగా ఆయన స్తుతించాడా. ఆయన అంత మాత్రమే కాకుండా ఆయన ప్రార్థన చేసిన విషయం కూడా ఎంతో గొప్పగా ఉంటది. మనుషులు బలహీనులు, వాళ్ళు ఏదో ఒక బలహీనతల్లో పడతారు. హ్యూమన్ బీయింగ్స్ ఆర్ ప్రోన్ టు సిన్ అంటారు. ప్రోన్ టు డిసీజెస్, ప్రోన్ టు సిన్ కూడా అన్నమాట. అంటే వాళ్ళు ఈజీగా దానికి ఇదైపోతారు. వాళ్ళకి అనారోగ్యం అంత ఈజీగా వస్తుందో పాపం కూడా అంతే ఈజీగా చేసేయగలుగుతారు అన్నట్టు. సో, అలాంటి పరిస్థితుల్లో ఆయన దేవుణ్ణి మనకందరికీ తెలుసు. దావీదు మహారాజ్ గారి విషయం, ఆయన ఎలాగా దేవుణ్ణి వేడుకున్నాడు, ఎలాగా ప్రార్థించిన విషయాలు, మొరపెట్టిన విషయాలు, వాటన్నిటిలో కూడా నీ దాసుడిని ప్రభువా, నీ సేవకుడిని ప్రభువా, నన్ను కరుణించు ప్రభువా, కటాక్షించు ప్రభువా అని దేవుణ్ణి స్తుతించి ఘనపరిచి, ఎంత గొప్పగా స్తుతించి ఘనపరిచారో అంతే చక్కగా ప్రార్థించిన విషయాన్ని కూడా మనము ఈ టైంలో జ్ఞాపకం చేసుకోగలుగుతాం. అలాగే ఇప్పుడు మనం చూసిన భాగంలో ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాము. ఏమనంటే దానియేలు ఎలాగా దేవుణ్ణి సంబోధించారంటే, మహాత్మ్యము కలిగిన భీకరుడగు దేవుడని, నీతిమంతుడవు ప్రభువా నీవే నీతిమంతుడవని. అంత మాత్రమే కాదు, కొంతమంది భక్తులు నీవే దేవుడవు, అద్వితీయ సత్య దేవుడవు అని చెప్పేసి మోషే నిర్గమకాండంలో 15వ అధ్యాయంలో ఆయన చేసిన ప్రార్థన, ఇశ్రాయేలీలు విమోచింపబడి ఎర్ర సముద్రాన్ని దాటిన తర్వాత ఆయన చేసిన ప్రార్థనలో మనం చూడగలుగుతాం కదండి. ఆయన నీతిమంతుడు, నీవే అద్వితీయుడైన దేవుడు, నీవే దేవుడవు, యు ఆర్ గాడ్, యు అలోన్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. అయితే కృపా క్షమాపణలు గల దేవుడని, పరాక్రమము బాహుబలం గల దేవుడని. ఈ బాహుబలము అంటే నాకు ఒక చిన్న ఎగ్జాంపుల్స్ గుర్తొస్తూ ఉంటాయి. బాహుబలం అంటే ఇది చెయ్యి, ఇది హ్యాండ్, ఇది 4 హ్యాండ్, ఈ మొత్తం అంతా కలిపి మొత్తము బాహువు అంటారనమాట. మీరెప్పుడైనా ఈ పోస్టర్స్ చూసారా? ఎప్పుడైనా షాప్స్‌లో గానీ ఎక్కడైనా మోడల్స్ ఉంటారు కొంతమంది. మిస్టర్ ఇండియా, ఇప్పుడు మిస్ ఇండియా ఎలాగ జరుగుద్దో మిస్టర్ ఇండియా కూడా కొంతమంది బాయ్స్ వెళ్ళి చక్కగా మంచిగా వాళ్ళకి ఫుల్ ఫిట్‌నెస్ ఉంటది. చాలా చక్కగా ఉంటది. వాళ్ళు ఇట్లా పట్టుకున్నారంటే మనం విడిపించుకోలేనంత బలం ఉంటదనమాట ఆ చేతుల్లో. మనుషులకే నేను వాళ్ళని చూసినప్పుడు అనుకుంటాను, మనం ఇలాంటి విషయాలు గుర్తు చేసుకోవాలంటే మీరు ఈ రెజ్లర్స్ ఉంటారు కదండీ! టైసన్ అట్లా మైక్ టైసన్ గురించి చాలా మందికి తెలిసే ఉండొచ్చు.
వాళ్ళని చూడండి ఎప్పుడైనా వాళ్ళకి ఎంత బలం ఉంటదో. ఒక పంచ్ ఇచ్చారంటే ముక్కులో నుండి రక్తం వచ్చేయాల్సిందే అపోనెంట్‌కి. అట్లాంటి వాళ్ళు చాలా మందున్నారు. అంత బలమైన హ్యాండ్స్ అన్నమాట. అయితే నాక నాకనిపిస్తూ ఉంటది అవి చూసినప్పుడు, ఈ మనుష్య మాతృలు వీళ్ళు చిటికలో ఏదన్నా జరమొస్తే, లేదంటే దేవుడు ఏదైనా చిన్న ఇట్లా అన్నాడంటే వీళ్ళు కొలాప్స్ అయిపోతారు. వీళ్ళకే ఇంత బలమైతే మరి దేవుని బాహుబలం ఎంత గొప్పదా అని నేను అప్పుడప్పుడు ఆలోచించుకుంటూ ఉంటానన్నమాట. అంత బలమైన నా బాహుబలం చేత ఇశ్రాయేలీయుల్ని దేవుడు ఐగుప్తు దాసత్వంలో నుంచి రప్పించినప్పుడు, నేను మిమ్మల్ని ఎట్లా తీసుకొచ్చానో నా బాహుబలం చేత 6 నెలల మీద నడిపించి ఆయన తీసుకొచ్చాడు కదండీ! శత్రువుల్ని నీటిలో మునిగిపోచేసిన గొప్ప దేవుడు. నిర్గమకాండం 15 అధ్యాయం మనం చదివితే ఒకవేళ అందులో చాలా క్లియర్‌గా ఉంటది. ఆ! సో, అంత గొప్ప దేవుడని మనుషులకే ఇంత జ్ఞానము, మనుషులకే చ ఆహ్, చనిపో మరణానికి మరణానికి దాసులయ్యే మనుషులకే ఇంత బలము, ఇంత శక్తి, ఇంత జ్ఞానం ఇవన్నీ ఇస్తే, మరి వీళ్ళని సృష్టించిన గొప్ప దేవుడు ఇంకెంత గొప్ప జ్ఞాని, ఆయన అనంత జ్ఞానియగు దేవుడని చెప్పేసి దేవుని వాక్యంలో ఉంటది. ఈ విషయాలన్నీ మనం ఆలోచిస్తూ ఉంటే, ఇంత గొప్ప దేవుడా మనల్ని ప్రేమించింది అనిపిస్తది నాకు. ఏముంది ప్రభువా మాలో మీరింతగా ప్రేమించడానికి అని నేను దేవుడిని స్తుతిస్తూ ఉంటాను. అంత మాత్రమే కాదు ఇవన్నీ జ్ఞాపకం చేసుకున్నప్పుడు మన హృదయం ద్రవించిపోతది. అంత గొప్ప దేవుడు ఎంతగా తగ్గించుకున్నాడాయన. ఆయన తల మీద రెల్లుతో కొట్టారంట. అపహసించారంట. ఇంకా "నీవెవరో చెప్పు" అని తల మీద ముసుగేసి అడిగినప్పుడు ప్రభువారి శక్తి ఏమైపోయుండుంటది? ఎలాగా ఆయన మన కోసం బలి అయిపోయాడు. ఎంతగా తగ్గించుకున్నారు అంటే, నాకనిపిస్తూ ఉంటది. ఒక్కొక్కసారి మనం ఎవరైనా ఏదైనా చిన్న మాటంటే నాకు చాలా కోపం ఎక్కువ. నాకనే గాదు మా ఇంట్లో మా చెల్లోళ్ళకి, మా తమ్ముడోళ్ళకి కూడా మా గొంతులు చాలా పెద్దవి. చాలా కోపం తొందరగా వచ్చేస్తది. చాలా కోపిష్ఠులము. అలాగే మళ్ళీ వెంటనే గూడా మేము నార్మల్ అయిపోతాము. సో, చిన్న చిన్న విషయాలకి ఒకసారి మా అత్తగారు ఆహ్, "నువ్వేమన్నా ఉద్యోగం చేస్తున్నావా?" అని అనింది నన్నొకసారి. ఆ విషయం గుర్తొచ్చినప్పుడల్లా నాకు చాలా బాధ కలిగిద్దనమాట. ఉద్యోగం చేస్తే ఏదైనా చేయొచ్చా? అయినా మా నాన్న నన్ను గూడా చదివిపిచ్చాడు. నేనెందుకు ఉద్యోగం చేయకుండా ఇలా ఇంటికి పరిమితమైపోయానని అసలు రకరకాల ఆలోచనలతో, చాలా బాధతో ఇప్పటికి గూడా క్షమించుకోలేనట్టుండేదాన్ని. కానీ ఈ దానియేలు ప్రార్థించిన విధానము, తర్వాత ఈరోజే నేను కొన్ని విషయాలు దేవుని వాక్యంలో చదువుతూ ఉన్నప్పుడు, ఇంత గొప్పవాళ్ళు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాళ్ళు, అంత మాత్రమే కాదు దేవుడే మన కోసం అద్భుతాలు చేసిన దేవుడు, ఆశ్చర్యకరుడు, సమస్తానికి ఆధారభూతుడు, సమస్తానికి ఆది సంభూతుడని కొలస్సే పత్రికలో మనం చదువుతాం మొదటి అధ్యాయంలో. అంత గొప్ప దేవుడే అన్ని విషయాల్ని సహించుకొనుంటే, బోడి మనం ఏంటి అని ఈరోజే నేను అట్లాంటి విషయాలు ఇంకా పట్టించుకోకూడదు అని డిసైడ్ చేసుకున్నాననమాట. సో, దేవుని వాక్యం చదువుతున్నప్పుడు కొన్ని విషయాలు నాకు నిజానికి ఆంటీ వాక్యం చెప్పమనన్నప్పుడు నేనేం చెప్పాలి ప్రభువా? నేనేం చెప్పగలను? నన్నేమో ఆటకి మా సంఘంలో గూడా వాక్యం జెప్పు అంటున్నారు. నాకేమో ఎక్కువగా వినడమే ఇష్టం. దేవుని వాక్యం ఎవరైనా వివరిస్తూ ఉంటే విని నేను ఒక లైఫ్ టైమ్ మెసేజ్ నేను పెట్టుకుంటాననమాట. ఎవరు చెప్పినా గానీ, అందులో నుంచి ఆ ఎసెన్స్ ఏదుందో అది తీసుకొని నేను దాన్ని మనసులో భద్రం చేసుకుంటాను. అలా నన్నెందుకు చెప్పమంటున్నారు మాటకని నేను చాలా సార్లు పోస్ట్‌పోన్ చేసేస్తూ ఉంటాను. నేను చెప్పను మీరే చెప్పండి. కానీ ఈరోజు నాకనిపిచ్చింది దేవుని వాక్యం ఎలాగైనా చదువుతాము. ఎన్నో విషయాలు మనకి మేలుకరంగా, దీవెనకరంగా ఉంటాయి అని చెప్పేసి వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు నాకు తెలిసిందనమాట. సో, అలాగా అంత గొప్ప దేవుడు మన కోసం ఎంతగా తగ్గించుకున్నాడు. ఎంతగా ఆయన దిగివచ్చాడు. ఎంతగా మరణానికి తగిన పాపం ఏమి చెయ్యలేదీయన అని ఎన్నో సార్లు పిలాతు అంటే, లేదు. ఆహ్,
దేవుని కుమారుడని చెప్పుకోవడమే పాపం అని చెప్పేసి ఆయన మత్తయి సువార్తలో గాని, మార్కు సువార్తలో గాని, సువార్తల్లో మనం చదివినప్పుడు ప్రభువారిని ఎలాగా డినై చేశారు మనుషులు, ఎలాగా ఆయన్ని హేళన చేశారు, ఎలాగా బాధ పెట్టారు. అయినా గూడా వీరేం చేస్తున్నారో వీళ్ళకి తెలీదు, క్షమించమని తండ్రిని వేడుకొన్న ఆ ప్రభువును జ్ఞాపకం చేసుకొనడం, నీతిమంతుడైన ఆ ప్రభువుని జ్ఞాపకం చేసుకొనడం మనకు ఆశీర్వాదకరంగా ఉంది. దీన్ని బట్టి మనం దేవుడిని స్తుతించుదాం. ఇంకా ఒక్కళ్ళిద్దరు చేసిన ప్రార్థనలు బ్రీఫ్‌గా మనము ధ్యానం చేసుకొని మనం ప్రార్థన చేసుకుందాము. మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం 12వ వచనం ఒకసారి చదువుదాం మనము. మొదటి రాజుల గ్రంథము మనం ముందు ధ్యానించిన విషయము దానియేలు ఆ ప్రజలు వాళ్ళందరూ ఎంతో దుఃఖంలో ఉన్నారు. వాళ్ళు బాధలో ఉన్నారు. వాళ్ళు చెరలో ఉన్నారు. ఇబ్బందిలో ఉన్నారు. వాళ్ళకి ఫ్రీడమ్ లేదు. వాళ్ళు బయటికి రావాలి. వాళ్ళు దేవుణ్ణి తెలుసుకోవాలి. అలాగే దేవుని దేవుని మాటలను, ఆజ్ఞలను వాళ్ళు పాటించాలి. అలాగే వాళ్ళు వాళ్ళ దేశానికి తిరిగి రావాలి అని చెప్పేసి అక్కడెంతో దుఃఖంలో ఉండి దానియేలు ప్రార్థించిన విషయాన్ని మనం చూస్తున్నాము. అంత మాత్రమే కాకుండా ఎజ్రా, నెహెమ్యా గూడా చేసిన ప్రార్థనలు కూడా అలాగే చెరలో ఉన్నప్పుడు వాళ్ళు కూడా ప్రార్థించిన విషయాలు. ఎజ్రా అయితే ఎజ్రా గ్రంథంలో నేను చెప్తాను. రెఫరెన్స్‌లు తీయడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఎజ్రా 9వ అధ్యాయము అలాగే నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయంలో కూడా వాళ్ళు ప్రార్థించిన విషయాలు, నా వస్త్రంను, నా పై దుప్పటిని చింపుకొని మోకాళ్ళ మీద పడి నా దేవుడైన యెహోవా తట్టు చేతులెత్తి ప్రార్థించిన విషయాన్ని ప్రజల కోసం, వాళ్ళ దేశస్థుల కోసం, వాళ్ళ జనాంగం కోసం ప్రార్థించినట్టు మనం చూడగలుగుతాం. అలాగే నెహెమ్యాలో గూడా నెహెమ్యా గ్రంథంలో మనం చూసినట్లయితే 9వ అధ్యాయం 5వ వచనంలో నెహెమ్యా నిలువబడి, నెహెమ్యా ఇంకా చాలామంది దేవుని బిడ్డలుంటారు. నిరంతరము మీకు దేవుడై ఉన్న యెహోవాను స్తుతించుడని చెప్పి స్తోత్రం చేసిన విషయాన్ని, సకల ఆశీర్వచన స్తోత్రములకు మించిన నీ ఘనమైన నామము స్తుతింపబడును గాక. నీవే అద్వితీయుడవైన యెహోవా, నీవే దేవుడవు, నీ వంటి దేవుడు ఒకడును లేడు అని చేసిన ఎన్నో ప్రార్థనలు మనం చూడగలుగుతాం కదండి. ఎంతో చక్కగా సొలొమోను మహారాజు చేస్తారు. నీ వంటి దేవుడు ఒకడును లేడు, నిశ్చయముగా దేవుడు ఈ నేను కట్టిన ఈ మనుషులతో నిర్మింపబడిన ఈ మందిరంలో నివసించడు అని చెప్తూ ఆయన దేవుని స్తుతిస్తూ ప్రార్థించిన విషయాన్ని మొదటి రాజుల గ్రంథంలో 8వ అధ్యాయము 12వ వచనంలో మనం చూసినట్లయితే దేవుడు చెప్తున్నాడు. దేవుని మందిరము లేదమ్మా, నేను చదువుతా. దేవుని మందిరము మొత్తం అంతా కంప్లీట్ అయిన తర్వాత దేవుని మందసాన్ని కూడా తీసుకొని వచ్చి పెట్టినప్పుడు యాజకులు దేవుని మందిరంలో సేవ చేయుటకు నిలువలేకపోతారు. ఎందుకంటే మేఘము యెహోవా మందిరం నిండింది అని చెప్పి. అయితే సొలొమోను దానిని చూచి 12వ వచనం నేను చదువుతున్నాను, 8:12. గాఢాంధకారమందు నివాసం చేయుదునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. అయితే గాఢాంధకారమందు ఎలాగా నివాసం చేస్తాడు? నాకెందుకో ఒక డౌట్ వచ్చింది ఇది చదివినప్పుడు. దేవుడు వెలుగులో కదా ఉంటాడు. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఒకసారి ఆ వాక్యం చూడండి. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం. 4వ అధ్యాయము 3వ వచనం చదువుతున్నాను. 2వ వచనం నుంచి. అదిగో పరలోకమందు ఒక సింహాసనం వేయబడి ఉండెను. సింహాసనమందు ఒకడు ఆసీనుడై ఉండెను. ఆసీనుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు. మరకతం వలె ప్రకాశించు ఇంద్రధనస్సు సింహాసనమును ఆవరించి ఉండెను అని ఇక్కడుంది. ఆ తర్వాత కిందకి మనం చదువుకుంటూ వస్తే 5వ వచనంలో
ఆ సింహాసనంలో నుండి మెరుపులను, ధ్వనులను, ఉరుములను బయలుదేరుచున్నవి. మరియు ఆ సింహాసనం ఎదుట 7 దీపములు ప్రజ్వలించుచున్నవి. దేవుడు వెలుగునిచ్చే దేవుడు కదా! ఆదికాండంలో గూడా మనం మొదటి అధ్యాయంలో చూస్తే ఆయన చీకటిని, వెలుగును వేరు చేశాడు. ఇది వెలుగు కలగగా ఆయన చూసినప్పుడు ఈ వెలుగు మంచిదని ఆయన చూసినట్లుగా మనము చూస్తాం. కానీ ఇక్కడ చదివితేనేమో ప్రకటన గ్రంథంలోనేమో ఆయన దృష్టికి ఆహ్, ఆ సూర్యకాంత పద్మరాగాలంటే అవి ప్రెషస్ స్టోన్స్ కదండీ! మనందరికీ తెలుసు. మరకతం వలె ప్రకాశించు ఇంద్రధనస్సు సింహాసనం అంటే అసలు మనం ఇంకా కొన్ని చోట్ల మనం చూస్తాం. మన కన్నులతో చూడలేనంత గొప్ప తేజస్సుతో దేవుడు అమరత్వంలో వసించే గొప్ప దేవుడని చెప్పి మనకు తెలుసు. సో, అలాంటి దేవుడిని ఇక్కడ గాఢాంధకారంలో నివాసము చేయుదునని సెలవిచ్చిన దేవుడంటే నాకేమర్థమైందంటే ఈరోజు గాఢాంధకారమైన, చీకటైన, వెలుగైన, మరణమైన, జీవమైన ఏదైనా గూడా సమస్తము దేవుని చేతిలో ఉన్నాయి. దేవునికి సాధ్యము. ఇప్పుడు చూడండి, మనం ఏదన్నా ఒక రెసిపీ చేశామనుకోండి, సపోజ్ మనమే వంట చేశామనుకోండి, అందులో ఏమేమేసాము, ఒక్కొక్కసారి మన ఇంటికి ఎవరైనా గెస్టులొచ్చినప్పుడు, "ఇదేంటి నాకు తెలియట్లేదు, ఇందులో ఏమేమి ఇంగ్రీడియెంట్స్ ఉన్నాయి" అని అడుగుతారు కదా! ఇంత చిన్న రెసిపీకి, ఇంత చిన్న వంటకే మనం దాన్ని ఓన్ చేసేసుకుంటాం. నేను చెప్పను అది ఇది. కానీ సమస్తాన్ని సృష్టించిన గొప్ప దేవుడు గాఢాంధకారంలో అయినా ఉండగలడు, వెలుగులో అయినా ఆయన చేతిలో ఉన్నాయి గదా సమస్తం. కొలస్సై పత్రికలో మనం చదువుతాం, ఆయన సమస్తమునకు ఆయన వలన, ఆయన చేత, ఆయన కొరకు సమస్తము సృష్టింపబడింది. సమస్తము జరుగుతూ ఉంది. అండ్ అపోస్తలుల కార్యాల్లో గూడా మనము గూడా ఆయన యందే చలించుచున్నాము అని జెప్పి ఉంటది ఇంకొక చోట. సో, సమస్తము ఆయన ద్వారా జరుగుతూ ఉంది గాబట్టి, ఆయనకి గాఢాంధకారంలో ఉండగలడు, చీకట్లో వెలుగులో ఉండగలడు, వర్షంలో ఉండగలడు, ఇంద్రధనస్సులో ఉండగలడు, ఎనీథింగ్ కదండీ! మనకింకా దేవుని వాక్యంలో గూడా ఇంకొక చోట మీరెక్కడికి పారిపోతారు నా దగ్గర నుంచి, నేను ఎక్కడికెళ్ళినా అక్కడ నేనుంటానని జెప్తాడు. అంటే సమస్తము ఆయనకు మాత్రమే సాధ్యము. సమస్తమును ఎరిగిన దేవుడు, సమస్తాన్ని సృష్టించిన గొప్ప దేవుడు. ఇది నాకొచ్చిన డౌట్. అది గూడా క్లారిఫై అయిపోయింది దేవుని వాక్యం చదివినప్పుడు. గాఢాంధకారమందు నివాసం చేయుదునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. నీవు నివాసం చేయుటకు నేను మందిరం కట్టించి ఉన్నాను. సదాకాలం అందులో నీవు నివసించుటకై నేనొక స్థలము ఏర్పరచి ఉన్నాను అని చెప్పి, తన ముఖమును ప్రజల తట్టు తిప్పుకొని ఇశ్రాయేలీయుల సమాజం అంతయు నిలిచి ఉండగా, ఇశ్రాయేలీయుల సమాజకులందరినీ ఇలాగ దీవించాడంట. ఇక్కడ ఒక సంతోషకరమైన విషయం కదండీ! వాళ్ళకి దేవుడు మంచిగా మాకు రాజు కావాలి అని అడిగినప్పుడు సౌలు రాజునిచ్చాడు. ఆయన కొద్దిగా దేవుని మాట మీరి తిరిగినప్పుడు మళ్ళీ తర్వాత దావీదు మహారాజుని వాళ్ళకి రాజుగా ఇచ్చాడు. ఆ తర్వాత ఆయన కుమారుడైన సొలొమోనును గూడా దేవుడు దీవించి రాజ్యాన్నిచ్చి ఆయన్ని చక్కగా రాజుని చేసిన విషయము. అంత మాత్రమే కాదు, దేవునికి ఒక మందిరం కట్టాలని నిజానికి భక్తుడైన దావీదుకే ఒక మంచి ఆలోచన ఉండింది. కానీ దేవుడైతే నువ్వు కాదు, నీ చేతులు చాలా యుద్ధాలు చేశాయి, చాలా రక్తాన్ని చిందించాయి కాబట్టి నువ్వు కాదు, నీకు పుట్టబోవు నీ కుమారుడే దాన్ని చెయ్యాలి అని చెప్పేసి ఇక్కడ మనం కంటిన్యూషన్ చదివితే 19వ వచనం అంటది, నీవు మందిరమును కట్టించకూడదు, నీ నడుములో నుండి పుట్టబోవు నీ కుమారుడు నా నామ ఘనతకు ఒక మందిరమును కట్టించునని. సో అయితే ఇక్కడ చూడండి 15వ వచనంలో, నా తండ్రి అయిన దావీదునకు మాట ఇచ్చి దాన్ని నెరవేర్చిన ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాకు స్తోత్రము కలిగి ఉండును గాక. ఎంత మంచి విషయం అండి. దేవుడు మనకి మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. అంత మాత్రమే కాదు, మనము వాగ్దాన నిబంధనలు లేని జనులమై ఉన్నప్పుడు కూడా ప్రభువు మనకి దేవుని యేసుక్రీస్తు ప్రభువు వారి ద్వారా మనకు ఎన్నో వాగ్దానాలను, నిబంధనలను అనుగ్రహించారని చెప్పి మనం ఈ రోజున దేవుణ్ణి నమ్ముకొని ఇంత చక్కగా దేవుని విశ్వాసంలో మనం సాగిపోతూ ఉంటామంటే ప్రభువారు ఇచ్చిన వాగ్దానాలే కదండీ! నిజానికి వాటికి మనం అర్హులం కాదు. మనం అన్యజనులము కదండీ! ఇశ్రాయేలీయులు, యూదులు ఆయన బిడ్డలు, ఆయన ఏర్పరచుకున్న బిడ్డలే వాటిని
ఓన్ చేసుకోగలరు కానీ మనకైతే అర్హత లేదు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి దిగి వచ్చి వాటన్నిటిని కొట్టివేసి మనల్ని కూడా ఆశీర్వాదాలకు, ఆయన నిబంధనలను మాట ఇచ్చి ఆయన దీవించిన, ఆశీర్వాదం ఇచ్చిన గొప్ప దేవుడుగా ఉన్నాడు. ఇక్కడ సొలొమోను అలాగ దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్న విషయాన్ని మనము చూడగలుగుతున్నాం. అంత మాత్రమే కాకుండా 22వ వచనంలో మనం చూసినట్లయితే 22లో 22 కంటిన్యూషన్ కొంచెం ముందుకెళ్ళి నేను చదువుతున్నాను. సొలొమోను యెహోవా బలిపీఠం ఎదుట నిలువబడి ఆకాశం తట్టు చేతులెత్తి ఇట్లనెను, యెహోవా ఇశ్రాయేలీయుల దేవా, పైనున్న ఆకాశమందైనను క్రిందనున్న భూమి అందైనను నీ వంటి దేవుడు ఒకడును లేడు. పూర్ణ మనస్సుతో నీ దృష్టికి అనుకూలంగా నడుచు నీ దాసుల విషయమై నీవు నిబంధనను నెరవేర్చుచు కనికరము చూపుచూ ఉండువాడవై ఉన్నావు. కనికరము అనే మాట ఇప్పటికి ఎన్నిసార్లు వచ్చింది చూడండి. ప్రతి ప్రార్థనలో భక్తులు ప్రార్థించిన ప్రతిసారి కూడా దేవుడు కనికరం గల దేవుడని, కృపా క్షమాపణలు గల దేవుడని మనము చూడగలుగుతున్నాం. ఈ కనికరం వల్లనే మనం ఇంతవరకు ఇట్లా ఉన్నామేమో, ఇంతవరకు దేవుడు మనల్ని కరుణిస్తూ ఉన్నాడని చెప్పేసి నేను అనుకుంటూ ఉంటాను. నీ దాసుడైన 24వ వచనం, నీ దాసుడైన నా తండ్రి యగు దావీదునకు నీవు చేసిన వాగ్దానమును స్థిరపరచి నీవిచ్చిన మాటను నేడు నెరవేర్చి ఉన్నావు. ఇలా అంతా ప్రార్థన చేసుకుంటూ వచ్చి మహాకాశాలు నిన్ను పట్టజాలవు, నేను కట్టించిన ఈ మందిరం ఎలాగ పడుతుంది అని 27వ వచనంలో ఉంటుంది. అలా అన్ని అంటూ ఇంకా చాలా ప్రార్థన చేస్తూ ఉంటాడు. నీ ఘనమైన నామమును గూర్చి ఒకవేళ పరదేశులు ఎవరైనా వచ్చి ఈ ఈ మందిరంలో ప్రార్థన చేస్తే వాళ్ళ మనమే ఆలకించి వాళ్ళకి సహాయం చేయండి ప్రభువా. నువ్వు ఆకాశమను నీ నివాస స్థలమందు విని ఎన్నో విషయాల గురించి నీ ప్రజల పక్షంలో క్షమించి వాళ్ళ దయచేసి ఎవరి ప్రవర్తనను బట్టి వారికి ప్రతిఫలం ఇచ్చి నువ్వు వాళ్ళని కనికరించు ప్రభువా. వాళ్ళ హృదయాలను నువ్వు తెలుసుకో, వాళ్ళకి సహాయం చేయని ఎంతో మీనింగ్ఫుల్గా, ఎంతో అర్థవంతమైన ప్రార్థన చేసిన విధానం ఇక్కడ మనకు కనబడుతుంది. అయితే ఆయన కూడా ఏమంటున్నాడు, ఆయనను యెహోవా నా దేవా. 28వ వచనం చూడండి. ఫస్ట్ కింగ్స్ 8:28. యెహోవా నా దేవా, నీ దాసుడనైన నా ప్రార్థనను విన్నపమును అంగీకరించి ఈ దినమున నీ దాసుడనైన నేను చేయి ప్రార్థనను పెట్టు మొరను ఆలకించుము. ఎన్నిసార్లు వచ్చిందో చూడండి ఇక్కడ 28వ వచనంలో నీ దాసుడనైన నా ప్రార్థన, మళ్ళీ వెంటనే ఈ దినమున నీ దాసుడనైన నేను చేయి ప్రార్థన. అలాగే 29వ వచనంలో కూడా నీ దాసుడనైన నేను చేయి ప్రార్థనను దయతో ఎన్నిసార్లు, ఎంత పెద్ద రాజులు, మనం కింగ్ అది ఇది అని అనుకోలేదు కదండి. దావీదు మహారాజు అంటే వాళ్ళ నాన్నని, తల్లిదండ్రుల్ని పిల్లలు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఒకసారి కాకపోతే ఒకసారైనా వాళ్ళని బాగా ఇమిటేట్ చేస్తారు. వాళ్ళని పేరెంట్స్ని బాగా అనుసరిస్తారు. సో దావీదు గారిని చూసి ఉండుండొచ్చు. కాబట్టి ఈ భక్తుడైన సొలొమోను కూడా నీ దాసుడను నీ దాసుడను నీ దాసుడను అని చెప్పేసి 30వ వచనంలో కూడా మరియు నీ దాసుడనైన నేనును నీ జనులైన ఇశ్రాయేలీయులను ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేయనప్పుడల్లా నీ నివాస స్థానమైన ఆకాశమందు విని మా విన్నపము అంగీకరించుము, వినినప్పుడెల్లా మమ్మను క్షమించుము. ఎంత చక్కగా ప్రార్థన చేశారో చూడండి. ఇలాగా ఇంకా ముందుకెళ్తే 35వ వచనంలో కూడా నీ దాసులైన 36వ వచనం అనుకుంటా, ఇది 35, 36 కలిసి ఉన్నాయా? నీ దాసులైన ఇశ్రాయేలీయులకు నీ జనులు చేసిన పాపమును క్షమించి వారు నడవవలసిన సన్మార్గమును వారికి చూపించి నీ జనులకు నీవు స్వాస్థ్యముగా ఇచ్చిన భూమి మీద వర్షం కురిపించండి. వర్షాలు లేకపోతే వర్షం కురిపించండి ప్రభువా. తర్వాత ఒకవేళ తెగులు రోగాలు ఏమన్నా వస్తే వాటిల నుంచి కాపాడండి ప్రభువా. యుద్ధాల నుంచి కాపాడండి ప్రభువా. పరదేశుల్ని కాపాడండి ప్రభువా. నీ మార్గంలో నడిచేలాగా నీ బిడ్డలను నడిపించండి ప్రభువా. నీ నివాస స్థానమైన ఆకాశమందు నువ్వు విని మా ప్రభువా
కాపాడండి. నీ దాసులను నీ 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 దాసుడనైన నేను చే ప్రార్థనను అంగీకరించండి. 44వ వచనంను నా నుంచి మధ్యలో నుండి నేను చదువుతున్నాను. 8:44 మొదటి రాజులు. నీ నామ ఘనతకు నేను కట్టించిన మందిరము తట్టును యెహోవా వగు నీకు వారి ప్రార్థన చేసిన యెడల ఆకాశమందు నీవు వారి ప్రార్థన విన్నపములను విని వారి కార్యమును నిర్వహించుము. ఎంతో చక్కగా ఇలాంటివి చాలా ఉన్నాయి. ఈ అధ్యాయం అంతా మనం చదివితే చాలా బావుంటుంది. మీరు తర్వాత ఒకసారి చదవండి. చాలా మంచిగా అనిపిస్తది నాకు. 59వ వచనంలో గూడా ఆయన తన దాసుడనైన నా కార్యమును అసలు ఎన్ని సార్లంటే అన్ని సార్లనమాట. చూడండి, దేవుడి దగ్గర మనము ఇలాగ ప్రార్థన చేస్తే దేవుడు కరుణించకుండా ఉండగలుగుతాడా? ప్రభువా నాకెవరున్నారు ప్రభువా? నువ్వే కదా! నాకు సహాయం చేయవా ప్రభువా? రిక్వెస్టింగ్‌గా అనమాట. ఎంతో చక్కగా నీవు తప్ప ఇంకెవరున్నారు ప్రభువా? మా ఆశ్రయదుర్గము. మా మా అమ్మ అయితే నా కన్న తండ్రి అని చెప్పి ప్రార్థన చేస్తూ ఉంటది. హ్మ్. అలాగే ఇంకా ఒకే ఒకళ్ళు హన్నా చేసిన ప్రార్థన కూడా మనము ఇక్కడ జ్ఞాపకం చేసుకొని తీరాలి. ఆమె గూడా ఎంతో బాధతో ప్రార్థన చేస్తది. మొదటి సమూయేలు గ్రంథంలో మనం చూడగలుగుతాము. మొదటి సమూయేలు గ్రంథము మొదటి అధ్యాయంలోనే ఉంటుంది. మొదటి అధ్యాయంలో 11వ వచనం చదువుతున్నాను చూడండమ్మా. మొదటి సమూయేలు గ్రంథము మొదటి అధ్యాయము 11వ వచనం. సైన్యములకు అధిపతివగు యెహోవా నీ సేవకురాలనైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి ఒకటోసారి నీ సేవకురాలనైన నన్ను మరువక జ్ఞాపకం చేసుకొని నీ సేవకురాలనైన నాకు మగపిల్లను దయచేసిన ఇలాగా దేవుణ్ణి చక్కగా ప్రార్థన చేసిన మాదిరి మనకెంతో మాదిరి. మనం ఎంతైనా ఈ విషయాల్ని మనం ఫాలో అయి తీరాల్సిందే. నాకైతే అలా అనిపిస్తూ ఉంటది. మళ్ళా ఈ ఈ ఈ మొదటి అధ్యాయము, రెండో అధ్యాయంలో గూడా ఆమె చక్కగా ప్రార్థన చేసింది. నీ సేవకురాలనైన నన్ను ఏలి అడిగినప్పుడు కూడా నన్ను పనికిమాలిన దానిగా ఎంచవద్దు. నీ సేవకురాలనైన నేను నీ దృష్టికి కృపనొందుదును గాక. ఇలా ఎంత చక్కగా దేవుని సన్నిధిలో ఎంత తగ్గించుకొని ప్రార్థించినట్లు మనం చూడగలుగుతాం. ఈ భక్తులు ప్రార్థన చేసిన విషయాలు లేదంటే వాళ్ళ చేసిన విధానము మనకెంతో మాదిరికరము, మనకెంతో ఆశీర్వాదకరము. తర్వాత ఆమెకి సమూయేలు పుట్టిన తర్వాత సమూయేలును పుట్టిన తర్వాత దేవుని సన్నిధికి ఆమెను తీసుకొని వచ్చినప్పుడు సమూయేలు కూడా మొక్కుతాడు అక్కడ కదండి. చిన్న బిడ్డే ఆ పాలు విడిచిన తర్వాత తీసుకొచ్చినట్టు మనము చూస్తాము. అయినా కూడా వాళ్ళ అమ్మ దేవుని సన్నిధిలో మొక్కినప్పుడు ఆ బిడ్డ కూడా మొక్కినట్టు మనం చూడగలుగుతాము. ఒకసారి ఎవరు మన ఆంటీ రూత్ ఆంటీ అనుకుంటా, మొక్కే తల్లికి మొక్కే కొడుకంట అని చెప్తా ఉంటే ఒకసారి విన్నాను నేను. నాకు బాగా గుర్తుండిపోయింది ఆ మాట. ఆ తల్లి మొక్కుతుంది, దేవుని సన్నిధిలో బిడ్డ కూడా మొక్కుతున్నాడు. ఎంతో ఆశీర్వాదకరంగా ఇశ్రాయేలీయులకు మంచి మార్గదర్శిగా ఉన్న సమూయేలును హన్నా తయారు చేసినట్టు, లేదంటే హన్నాని దీవించి ఆశీర్వదించి దేవుడిచ్చినట్టు మనం చూడగలుగుతాము. అంత మాత్రమే కాకుండా ఇక్కడ కూడా 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఆమె దేవుణ్ణి హృదయపూర్వకంగా స్తుతించి ఘనపరిచినట్లు మనం చూడగలుగుతాం. అసలు ఎంత బావుంటదంటే ఇది చదివినప్పుడు నాకు కొన్ని విషయాలు 8వ వచనం మనం చూసినప్పుడు దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును మహిమగల సింహాసనమును స్వతంత్రింపచేయుటకును వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే. మంటిలో నుండి ఆయన పైకెత్తుతాడంట. నిజంగా ఒక్కొక్కసారి కొన్ని పరిస్థితులు మనం చూసినప్పుడు మంటిలో ఉన్నట్టే ఉంటాం కదండి. ఇంకా గోతిలోకి వెళ్ళిపోతున్నామా అనిపిస్తది. ఎంత దుఃఖము, ఎంత బాధ, అది వర్ణించలేము. అది అనుభవించిన వాళ్ళకే బాగా తెలుస్తది. సో అలాంటి పరిస్థితుల్లో నుంచి
ఎలా ఎత్తుతాడంట పైకి, మంటిలో నుండి పైకెత్తే దేవుడు. లేమి గల వారిని పెంట కుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. నీ వంటి దేవుడు ఎవరున్నారు ప్రభా? నీకు తప్ప పరిశుద్ధ దేవుడు ఒకడునూ లేడు. మన దేవుని వంటి ఆశ్రయదుర్గం ఏదియూ లేదు. పైన 2వ అధ్యాయంలో 2, 3 వచనాలు, యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు, ఆయనే క్రియలను పరీక్షించువాడు అని ఈ ఈ ఈ వాక్యాలు కూడా మీరు తర్వాత ఇంటికెళ్ళినప్పుడు ఒకసారి చదవండి. చాలా సంతోషంగా దేవుని గురించి మనం ఎలాగ స్తుతించాలి, దేవుణ్ణి ప్రార్థించిన విషయాలు, దేవుణ్ణి మనం ఎలాగ జ్ఞాపకం చేసుకోనాలి, దేవుణ్ణి మనం ఎలాగ అక్నాలెడ్జ్ చేయాలి అనే విషయాలు మనకు చాలా చక్కగా అర్థమవుతూ ఉంటాయి. సో వీటన్నిటిని బట్టి మనం గుర్తు చేసుకునేది, లేదంటే మనం నేర్చుకునేది ఏంటంటే, మనము ప్రార్థన చేసినప్పుడు, లేదంటే మనం మోకాళ్ళు ఊనినప్పుడు, లేదంటే మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉండేది లావణ్య అని చెప్పేసి. ఎర్లీ మార్నింగ్ మేము 5:00కి ఎక్కువగా నేను కూడా తెల్లవారుజామునే ప్రార్థన చేసుకుంటాను. మా అమ్మ అయితే ఎప్పుడు లెగిసినా గానీ మోకాళ్ళేసి ప్రార్థన చేసేది. ఇప్పుడైతే ఎల్డర్లీ అయిపోయింది కాబట్టి కూర్చొని చేసుకుంటున్నారు గానీ, చిన్నప్పుడు నేనెప్పుడు వాష్‌రూమ్ కని లేసినా గూడా, మా అమ్మ లేసినా, నేను లేసినా మా అమ్మని చూసేదాన్ని. ఫస్ట్ ముందు ముసుగేసేసుకొని ప్రార్థన చేసుకుంటా ఉండేది మా అమ్మ. మాదిరి మన దేవుని బిడ్డల్ని, మన తల్లిదండ్రుల్ని మనం చూసినప్పుడు కొన్ని విషయాలు మనం నేర్చుకొని, మన జీవితాల్లో మేలుని, ఆశీర్వాదాల్ని పొందగలుగుతాం. ఆ అమ్మాయి అనేది లావణ్య అని నా ఫ్రెండ్ ఉండేది. తెల్లవారుజామున ఒక్కొక్కసారి నిద్ర సరిపోనప్పుడు, లేట్‌గా పడుకున్నప్పుడు, ఏదన్నా హెల్త్ బాగోనప్పుడు, విజయ నేను ప్రార్థన చేయకపోయినా దేవుడిని స్తుతించి పడుకుంటానే అని చెప్పింది. నాకు ఆ పాయింట్ ఎంతో బాగా అనిపించింది. మంచిగా అనిపించింది. నిజమే కదా! ఎప్పుడు ప్రార్థనే దేవా అది, దేవా ఇది అని అడగడం కాకుండా, ప్రభువా నువ్వు గొప్ప దేవుడివి. నువ్వు మా కోసం ఎన్ని కార్యాలు చేశావు. ప్రతి చిన్న విషయం దగ్గర నుంచి పెద్ద విషయం దగ్గర వరకు. పొద్దున్నే నేను లేసినప్పుడు బాల్కనీలోకెళ్ళినప్పుడు పైన ఆకాశం క్లియర్‌గా కనబడిద్ది. ప్రభువా ఆకాశమందున్న దేవా నీకు స్తోత్రం అని చెప్పి 2 చేతులు నేను జోడించి ప్రభువుని స్తుతిస్తూ ఉంటాను. చుట్టుపక్కల ఎవరైనా చూస్తే కానీ నేను సూర్యుడి పక్కన ఉండను. సూర్యుడు ఉదయించే వైపుకి తిరగననమాట. ఎందుకంటే ఒకవేళ సూర్య నమస్కారం చేస్తున్నానేమో అనుకుంటారని నేను ఆపోజిట్ సైడ్ తిరిగే దేవుడిని స్తుతిస్తూ ఉంటాను. మళ్ళీ వేరే వాళ్ళు తప్పుగా అనుకోకూడదు కదా! అందుకని. దేవునికి నమస్కారం చేసి, ప్రభువా ఆకాశమందు నీవు ఉన్న దేవుడవు. ఆకాశం మహాకాశాలు పట్టజాలని గొప్ప దేవుడవు. ఎందుకంటే అండి, ఇప్పుడు మనం అపార్ట్మెంట్స్‌లో, ఇళ్లల్లో మొత్తం చుట్టూ రెసిడెన్షియల్ కాంప్లెక్సెస్‌లో ఉంటున్నప్పుడు నిజానికి అసలు ఆకాశం కనబడని పరిస్థితులు గూడా ఉండేలాంటి పరిస్థితులు ఉంటున్నాయి. కానీ మనం అలాగా ఆరుబయటకెళ్ళినప్పుడు కొన్ని కొన్ని విషయాల్ని మనం చూసినప్పుడు, మళ్ళీ సముద్రాన్ని చూసినప్పుడు, సముద్రంలో నుంచి సూర్యుడు ఉదయించే విషయాన్ని, సూర్యుడిని కలుగచేసింది నీవే కదా ప్రభువా! మనుషులకి మేలు కోసం ఈ మధ్యన సూర్యుడి నుంచి బాగా విటమిన్ డి వస్తది. ఎండలో తిరగండి, ఎండలో తిరగండి అంటే వయస్సు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఏజ్, కాస్ట్, క్రీడ్, రిలీజియన్ అందరూ ఎండలోకెళ్తున్నారు. అది అంటే టాబ్లెట్ ఏసుకోకుండా వచ్చేస్తదేమో అని. కానీ దేవుడు అలాంటి వాటిల్ని ఎన్నో విషయాల్ని మన కోసం దాచి ఉంచాడు. కొన్ని విషయాలు మనకు తెలియకుండానే ఎన్నో విషయాలు ఉండిపోయాయి ఇంకా గూడా కదండీ! ఇప్పుడిప్పుడు కోవిడ్ తర్వాత ఆ విటమిన్ డి గురించి తెలిసింది. అంతకుముందు అసలు విటమిన్ డి అని నేను చదువుకునేటప్పుడు చదవడమే గానీ అంత తెలిసింది కాదు. మరి సైన్సెస్ సబ్జెక్ట్ చదివిన వాళ్ళకైతే బాగా తెలుస్తదనుకుంటా. సో, అలాంటి విషయాలన్నిటిని బట్టి సూర్యుడిని చూసినా, చంద్రుడిని చూసినా, లేదంటే ఆకాశ విశాలాన్ని, సముద్రాన్ని చూసినా, మంచి ఆహార పదార్థాలను చూసినా, ఒక్కొక్కసారి పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉంటాయి. ఆటిని చూసినప్పుడు ఇలా తలపైకెత్తి చూడాల్సొస్తది మనం. ఇంత పెద్ద బిల్డింగ్ అసలు ఎలా కట్టారబ్బా! అనిపిస్తది నాకు. అంత మాత్రమే కాదు. ఇప్పుడు చూడండి మన టెక్నాలజీ. ఎక్కడెక్కడో ఉన్నాం మనము. ఈ టెక్నాలజీ సెకండ్స్‌లో మీకు వినబడుతుంది. నేను కనబడుతున్నాను కదా! ఇంతకుముందు ఈ టెక్నాలజీ లేని రోజులు ఉన్నాయి. చాలా ఇయర్స్ కిందట. ఆహ్, 20 ఏళ్ల క్రిందట గూడా ఇట్లాంటి ఈ
టెక్నాలజీ లేదనుకుంటున్నా నేను. బహుశా 20 ఇయర్స్ నుంచే ఇట్లా వచ్చిందేమో ఈ వీడియో కాల్స్, ఈ జూమ్ మీటింగ్స్ ఇవన్నీ. అంటే కామన్ పీపుల్ దగ్గరకు కూడా వచ్చింది. చాలా తక్కువ టైం అయింది. సో, వీటన్నిటిని బట్టి దేవుడు మనుషులకి ఎంత జ్ఞానాన్ని ఇచ్చాడు. ఎంత ఎంత మనకే ఇలాంటి విషయాలిస్తే మరి దేవుడు ఇంకా ఎంత గొప్పవాడు. ఆయన్ని ఎలాగ మనము స్తుతించి కనపరచాలి. ఆయన గొప్పతనాన్ని ఎలాగ మనం ప్రసిద్ధి చేయాలి. ఎలాగ మనం నిత్యము ఆయన్ని ఘనపరచాలి అని చెప్పేసి నేను ఆలోచిస్తూ ఉంటాననమాట. సో, వీటన్నిటిని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనము ప్రార్థించినప్పుడు ఉట్టిగా ప్రార్థన మాత్రమే కాకుండా ఎక్కువగా దేవుణ్ణి స్తుతిస్తూ ప్రార్థించాలని ఎన్నో విషయాలు మరి మనం నేర్చుకొని దేవుని బిడ్డలు, దేవుని యందు భయభక్తులు కలిగిన భక్తులు, దేవుని దాసులు చేసిన ఈ మాదిరికరమైన ప్రార్థనలు, స్తుతులు మనం నేర్చుకొని ఆ మార్గంలో నడిచి వెళ్ళేది మనకు ఆశీర్వాదకరమని నా చిన్న ధ్యానంలో నుంచి మీకు షేర్ చేయగలుగుతున్నాను. దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. వందనాలు సిస్టర్. వందనాలు అమ్మా. సిస్టర్ సుధా సిస్టర్, వీణా సిస్టర్ తెలుసు, జిమ్ లో చూస్తున్నాం. మీ ఫ్యామిలీ కోసం కూడా ప్రేర్ చేసాము. మిమ్మల్ని నేను చూడలేదు. నేనే పెద్దదాన్ని సిస్టర్. ఓకే ఓకే. అంటే హైదరాబాద్ లో ఎక్కడైనా చూసినట్టుంది మీ ఫేస్. మరి మీరు ఎక్కడికి వెళ్తారు సిస్టర్? డివైన్ లైట్ కి వెళ్తాము. డివైన్ లైట్ లో. డివైన్ లైట్ లో. ఓకే ఓకే. మేము KPHP లో మోరే క్రిస్టియన్ అసెంబ్లీ మాది. ఎక్కడ? ఇక్కడ KPHP లో మోరే క్రిస్టియన్ అసెంబ్లీ. ఇనే ఉంటారు పేరు. అయితే అక్కడికి ఒకసారి వచ్చినట్టున్నా నేను. ఓకే ఓకే. అప్పుడు చూసుంటారు. కెజియాంటి వస్తారు కదా. అవును. అదే నేను ఎక్కడో చూసినట్లుంది కానీ నాకు ఐడియా. ఓకే, మంచిది సిస్టర్. చక్కని వర్తమానం అందించారు. ప్రభుకి స్తోత్రం. మీకు కూడా ప్రేమ వందనాలు. వందనాలు. విన్నాం కదా దానియేలు ప్రార్థన. మరి సిస్టర్ చాలా మంది వారి గురించి చెప్పారు. సొలొమోను ఎలాగో ప్రార్థన చేశారో, మరి హన్నా ఎలాగో ప్రార్థన చేశారో, అక్క ఈ 9వ అధ్యాయం ద్వారా తను ఏమి నేర్చుకున్నారో తన లైఫ్ ద్వారా మనకి తెలియచేశారు. నిజంగా ఇంటికి వెళ్ళాక మరొకసారి ఖచ్చితంగా నేను కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, దానియేలు గ్రంథం 9వ అధ్యాయం చదవండి. నేను కూడా ఈ వాక్యం ద్వారా చాలా నేర్చుకున్నాను. అంతకుముందు జూమ్ లో కూడా ఒకసారి చెప్పటం జరిగింది. ప్రభు నాతో కూడా మాట్లాడాడు. ప్రార్థన ఎలా చేయాలో కూడా నాకు కూడా నేర్పించాడు. ఈరోజు అక్క ద్వారా మరొకసారి చక్కని తలంపులు కూడా అందించారు. ఇంటికి వెళ్ళినాక మీరు కూడా అందరు ధ్యానం చేయండి. చక్కని వర్తమానం అందించినందుకు కూడా అక్కకి స్తోత్ర వందనాలు. అయితే ప్రభు గుణగణాలు కదా చాలా చెప్పారు అక్క. దేవుడు ఎలాంటి వాడు అనేది ఇక్కడ బాగా వాళ్ళు మెన్షన్ చేశారు. నిజంగా మన ప్రార్థనలో అలాంటివి ఉన్నవా? స్తుతి, క్షమాపణ, ప్రభుని హెచ్చించే విధానం, మనను మనం తగ్గించుకొని ప్రార్థన చేసే విధానం కదా. హన్నా నీ సేవకురాలంది. దావీదు నీ సేవకురాలి కుమారుణ్ణి నీ సేవకుని. అంత గొప్ప రాజు ఒక అధ్యాయంలో 68వ అధ్యాయంలో దీనుని దరిద్రుని అని కూడా అంటాడు. నిజంగా మనం అయితే ఎంత తగ్గించుకుంటున్నాం. నెహెమ్యా చేసిన ప్రార్థన కానీ నిజంగా మనకెంతో మాదిరి. మరొకసారి ప్రభు మనని హెచ్చరించాడు. మనం ప్రార్థన రాదు, ఎలాగ చేయాలో మాకు నేర్పించు ప్రభు అని మనం ప్రార్థన చేస్తాం. కానీ భక్తులు చేసిన ప్రార్థన మనకి చక్కగా దేవుడు మన ముందుంచాడు. ఆ ప్రకారం మనం కూడా అలాగ నేర్చుకొని కొనసాగుదాము. ప్రభు మరి చక్కని తలంపులు అక్క ద్వారా మనందరికి అందించాడు. అందుని బట్టి ప్రభుని స్తుతిద్దాం. ప్రేయర్ రిక్వెస్ట్లు ఉంటే